అందరు బాగున్నారా? నేను మీ కొత్త లక్ష్యాన్ని. అది మా రోడ్డు అండి, మా మెట్ల కాడ రోడ్డు. ఇదిగోండి మా ఇల్లు చూపించున్నాను ఈరోజు. కట్టెల పైప్ అండి, కుళాయిలు ఉన్నాయండి, 3 పైపులు పెట్టించుకున్నాం. మా ఇల్లు చూపిస్తానండి మీకు. ఫస్ట్ కిచెన్ చూపిస్తున్నానండి. పప్పులు అన్నీ నిండుగానే ఉన్నాయండి మాకు. ఎందుకంటే నెలకు సరిపడగా ఏం చేసుకున్నాము, సడాలను ప్రయాణం పెట్టుకున్నాం. కొత్తగా కట్టుకున్నామండి, ఇంకా పెయింటింగ్ గట్రా అవ్వలేదండి మాకు. సామాను అంతా కాటన్లను పెట్టెలను సదిరేసానండి. ఎందుకంటే మగ అతను కదండి ఒబ్బడి చేయడని. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే కొంచెం ఒబ్బడి ఉంటుందండి, మగవాళ్ళు కదండి ఒబ్బడి ఉంటుంది. నేనైతే కొత్త వస్తున్నానండి, సామాను సర్దుకున్నాను. పెడుతుందండి మా బొడ్డోడదండి, ఉయ్యాల మా మనవాడదే. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ అండి ఇది. కబడ్డీలో అవన్నీ తీసి జాత పెట్టేసానండి, దుంపట్టేతాయని. పైపు నుంచి టేప్ ఇస్తుంటే ఇటు మెట్లండి. కత్తెర నుంచి తీసుకొచ్చానండి విత్తనాలు, వంగ విత్తనాలు పోతేస్తున్నాయి, పోతకొచ్చినాయండి. మొక్కలు అంటే చాలా ఇష్టమండి. ఇవి టమాటా మొక్కలండి, గోంగూర మొక్కలండి. ఇవి పైపు దగ్గర ఉన్నాయి. బాత్రూమ్ పక్కకి ఇటువైపు కూడా గుమ్మం పెట్టుకున్నామండి. సింక్ అండి, అద్దం. బాత్రూమ్ అండి. మాకు మెట్ల కింద వచ్చిందండి బాత్రూమ్. పైపులండి, పైకి వెళ్తామండి. ఇంకా పైన ఉందండి, మాకు ఇంకా పని అవ్వలేదు. ట్యాంక్ అండి, పైన షెడ్ వేసిందండి, గోడ కట్టాలి ఇంకా. ఎందుకంటే మా ఇంటి దగ్గర చెరువు ఉందన్నాను కదండి, అదేంటి చెరువు. సరే అంత అది గురగడొక్క పట్టేసింది ఆ చెరువు నిండా. మొత్తం అన్ని రకాల అందులోనే పడేస్తున్నారు. చేపలు చాలా బాగుంది, ఇది వరకు బాగుండి అండి, ఇప్పుడు తింటా కూడా సిరకు వస్తుంది. ఇది పెద్ద రోడ్డు అండి, ఇది మాకు ఇది పెద్ద రోడ్డు, ఇంటి వెనకాలండి ఇది. కూడా మాకు ఇంటి వెనకాల స్థలం ఉంది, ఇలాగా మొక్కలు వేసుకుంటానికి. ఇటు పక్కనేమో రోడ్డు అండి, అది మా తోటకాల ఇల్లు, మా చిన్నత్తగారు వాళ్ళ ఇల్లు ఉండయి. అది మా సినిమాన్ గారు ఇల్లు, పశువు బిల్డింగు. ఇదేమో మా తోటకాలదండి, డబల్ స్టేర్లు ఉన్నాయి 2, మా తోటకాలలో అండి.
ఇదండి మా పల్లెటూరు అందాలం. సరే ఎంత బాగుంది, తోటలా ఉంటుందండి. అసలు ఊరంటే నమ్మరు, తోటలా ఉంటుంది. ఎవరింటికాడ మటుకు వాళ్ళ ఇంటికాడ ప్రతి మొక్క ఉంటుందండి. లేని మొక్క లేని ఇల్లు అంటూ లేదు. కానీ మా ఇల్లు ఉంది, ఎందుకంటే మేము కొత్తగా కట్టుకున్నాం కదండి, మొక్కలన్నీ తీసేసాము. సరే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ పెట్టండి, కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు నా వీడియో చూసిన వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇండియా నుంచి ఖత్తర్కి వస్తున్నాను.